హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి నేను చెప్పినంత సులభంగా మీ యొక్క మైండ్స్ ఉండవు. మీరు ప్రశాంతంగా చదువుకోండి అని చెప్తాను, పోస్ట్ పోన్ అవుతుందని చెప్తాను. కానీ ఫీల్డ్లో మీరు ఉన్నారు కనుక ఆ బాధ నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అది అనుభవించి వచ్చాను కనుక. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు అందరిలో పాటుగా ప్రిపరేషన్ చేస్తున్నారు కనుక మీరేం చేయాలో అది చేసి మిగతా సమయాన్ని దుర్వినియోగం చేయకండి. ఒక శ్రేయోభిలాషిగా నా యొక్క సలహా. అందుకే ఈ సమయంలో సామాజిక దృక్పథంతో మీ అందరి కోసం నేను చేస్తుంది ఏంటంటే, నేను చేసిన ఎకానమీ క్లాసుల్లో ఫండమెంటల్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాను. ఈ యొక్క మైండ్ పనిచేయని టైంలో అవి వినుకోండి. సపోజ్ పేదరికం ఉంది, సిలబస్లో లేదు, కానీ దాని ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఎగ్జామ్లో ఖచ్చితంగా అవసరం. అన్ఎంప్లాయ్మెంట్, అలాగే గ్రోత్ థియరీస్, ఇవన్నీ కూడా. అలాగే జాతీయ ఆదాయము, ప్రణాళికలు, ఈ వీడియోస్ కూడా మీకోసం ఎకానమీ ఇంపార్టెంట్ వీడియోస్ అని ఒక కోర్స్ పెట్టి ఫ్రీగా అందిస్తాను. అవి వినండి 3-4 రోజులు, ఓకేనండి. ఇది నేను జస్ట్ మీకోసం సామాజిక దృక్పథం అందించింది. అయితే పోస్ట్పోన్మెంట్ వార్త చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా చాలా ఇరిటేట్గా ఉన్నారు, నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు పోస్ట్పోన్మెంట్ అయిపోతే ఆ టైం బట్టి మేము చదువుకోవచ్చు, ఎస్టిమేషన్ చేసుకోలేకపోతున్నాం, అవుతుందా లేదా, అదే ఎగ్జామ్ ఆ టైంకి అయితే మా పరిస్థితి ఏంటని. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఒక విషయం గమనించండి, నిరుద్యోగ సంఘాల లీడర్లు అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. సిద్దిక్ గారు, రామచంద్ర గారు, డివైఎఫ్ఐ రమణ గారు, ఇంకా చాలామంది, అలాగే ఎమ్మెల్సీలందరూ కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగి ప్రభుత్వం ఆ పనిలో ఉంది. సో అందువలన మాత్రమే దానిపైన వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ఈ సమస్య మన సమస్య, నీ సమస్య నా సమస్య. మన సమస్య మనకే, కానీ ప్రభుత్వానికి ఇదొక సమస్య. దీన్ని తెలియజేసిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి కదండి. మనం చెప్పిన వెంటనే చేసేయడానికి వాళ్ళు కూడా ఒక రకమైన అభిప్రాయాలకు రావాలి కదా. అందుకే లోకేష్ గారు కూడా మన సిద్దిక్ గారికి ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ నుంచి ఎక్కువగా రిప్రజెంటేటివ్స్ వస్తే నేను వెంటనే చేస్తామన్నారు. అది చేసాం. ఓ 2 రోజులు చూడాలి వీరు చెప్పినట్టుగానే. ఆ సమయం మించి ఏదైనా జరగకపోతే నేను చెప్తున్నాను, నేను ముందుండి నిరుద్యోగ సంఘ లీడర్లందరినీ కలుపుకొని వాళ్ళ వెనక వాళ్ళు ఏం చెప్తే ఆ కార్యాచరణకి అన్ని విధాలుగా మీ సహకరించి ఖచ్చితంగా మీకు కావాల్సిన సమయాన్ని మేము ఇప్పిస్తాం. సో దయచేసి సమయం చాలా విలువైంది విద్యార్థులారా. నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. మీరు 24 గంటలు అదే పని మీద దానికోసమే డిస్కషన్లు చేసుకొని ఉండకండి. మీ పని మీరు కానివ్వండి, మీ చదువు మీరు చదవండి. మీరు చదువుతూ నిరుద్యోగ సంఘాలు లేదా ఎవరైనా పిలిపించి ఇగో ఈ కార్యాచరణ రండి, ఈ యొక్క మీ సిటీ దగ్గరలో ఇలా కలుద్దామంటే వెళ్ళండి, పాల్గొని 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళందరితో ట్విట్టర్లో ఆ యొక్క ట్వీట్ చేయించండి, మెయిల్ చేయించండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ మీ చదువు మాత్రం వదలవద్దు. ఎందుకంటే 92,000 మందిలో 1000 పోస్టులే ఉంటాయి. నీ పని నువ్వు చెయ్యాలి. నువ్వు అవి వదిలేసి పోస్ట్పోన్ అవ్వనించి నేను చదువుతానులే అనుకుంటే గ్రూప్ 2 సిలబస్ అంతా ఈజీ కాదు. సో నీ పని నువ్వు చేస్తూ వెళ్ళు, ఖచ్చితంగా అవుతుంది. అయితే ఒక విషయం గమనించుకోండి, ఎంతోమంది మా పోరాటంలో మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. సో ఆర్ఎస్ రెడ్డి గారు ఈ విధంగా పోస్ట్పోన్మెంట్ కోసం అన్నారు అనేసరికి పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు ఫోన్లు చేసి ఎంతోమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మీకోసం నేను ఎట్టి పరిస్థితుల్లో భరించట్లేదు. ఎందుకు సార్ అంటే, ఒక విషయం గమనించుకోండి, పోస్ట్పోన్మెంట్ అనేది అందరిలా ఈరోజు చేసింది కాదు. నేను ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ సమయం అనేది విద్యార్థులకు దొరికితే ప్రశాంతంగా, గవర్నమెంట్ మారితే ఆ బడ్జెట్ సర్వేలు చదవడానికైనా సమయం ఉండాలని ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉన్నాను. సో ఇంకో విషయం మీరు గమనించండి, చాలామంది అంటే కనీసం వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, కోచింగ్ సెంటర్ల వాళ్ళకి పోస్ట్పోన్ అయితే చాలా మంచిది అనుకుంటారు. అదే తప్పు. ఏ కోచింగ్ సెంటర్ కూడా పోస్ట్పోన్ కోరుకోదు. కావాలంటే తెలంగాణలో గమనించండి, ఎక్కడ గమనించండి, పోస్ట్పోన్ అవ్వకుండా ఎగ్జామ్ జరిగిపోయి కొత్త నోటిఫికేషన్ వస్తేనే కోచింగ్ సెంటర్లకు బాగుంటుంది, కొత్త బ్యాచ్లు పడతాయి, కొత్తగా అన్నీ అవుతాయి. అంతేగాని ఈ యొక్క ఏదైతే పోస్ట్పోన్ అయిందో ఇప్పటికే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడే అందరూ ఆన్లైన్లో తీసుకున్నారు, కోచింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు. సో ఇంకా ఆన్లైన్లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి ఏం లేదు. మరి మీరెందుకు సార్ ఇంతగా, మిగతా వాళ్ళు ఎవరికీ లేదు, మీకే ఎందుకంటే నేను కూడా సగటు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చి అవి దాటుకుంటూ వచ్చి ఒక గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్ కనుక ఆ బాధ నాకు తెలుసు. ఒక విద్యార్థికి తగిన సమయం లేకపోతే ఎంత బాధ ఉందో ఆ బాధ నాకు తెలుసు. అందుకే మీకు పూర్తి సపోర్ట్గా నేను ఉన్నాను. అంతే తప్ప వాస్తవంగా అయితే కోచింగ్ సెంటర్ల వారికి ఎవరికి కూడా
వెంటనే ఎగ్జామ్ అయిపోయి తర్వాత వెంటనే నోటిఫికేషన్ వస్తేనే చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. మీరు కావాలంటే తెలంగాణలో చూడండి, ఎప్పుడో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా అవ్వలేదు, మరి అప్పుడు తీసుకున్న కోచింగ్లే కనుక ఇంతవరకు ఎవరు కోచింగ్ సెంటర్లో ఆన్లైన్లో ఏమీ లేవు, కావాలంటే మీరు కనుక్కోండి. సో అలాంటి భ్రమయం వద్దు. కోచింగ్ సెంటర్లో డైరెక్టర్లు కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎవరికైనా నచ్చితే కోచింగ్ మంచిగా ఉంది అనుకుంటే వాళ్ళకు ఉపయోగపడితే తీసుకుంటారు, దాన్ని విమర్శించాల్సిన పని ఎవరికీ లేదు. మీకు పూర్తి సపోర్ట్లో అందరూ ఉంటారు, అందులో నేను ఉంటాను, నేను ముందుగా ఉంటాను. ఓకేనండి, మీకు అవసరం అనుకుంటే ఈ కోర్స్ పెట్టాను, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా అనుభవం మొత్తంలో ఎకానమీ ఏ విధంగా చదివితే స్కోర్ చేయగలం అవన్నీ కూడా, నెక్స్ట్ మెయిన్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీరు ప్రిపరేషన్ సరిగా చేయలేకపోతున్నారు కనుక ఆ వీడియోస్ అయినా వినుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో పోస్ట్ పోన్ అయితే చేయడానికి నిరంతరం మాకు కృషి చేస్తున్నాం, మేము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.